బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. హోమం చేసేటప్పుడు హోమం చేయటానికి ఉపయోగించే సాధనాలు, హోమం చేసే ద్రవ్యాలు, హోమంలో ప్రజ్వలించే అగ్ని, హోమం చేసే యజమాని, హోమం చేయించే ఋత్వికులు, ఇవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే, అంతా బ్రహ్మమే అనుకుంటూ ఏకాగ్ర చిత్తంతో యజ్ఞం మొదలైన కర్మలను చేసేవాడు తుదకు ఆ బ్రహ్మలో ఐక్యమవుతాడు. దీని అర్థం పరమాత్మ యజ్ఞం గురించి మాత్రమే చెప్పాడు, ఇతర కర్మల గురించి చెప్పలేదు అని అనుకోకూడదు. ఆ రోజుల్లో యజ్ఞం అందరికీ తెలిసిన విషయం కాబట్టి యజ్ఞాన్నే ఉదాహరణగా తీసుకొని అలా చెప్పాడు. ఈ యజ్ఞం అనే మాట మనం అన్ని కర్మలకు అన్వయించుకోవచ్చు. గీతని చదవటం, గీతను బోధించడం, ఇదంతా కూడా గీతా జ్ఞాన యజ్ఞం అని అంటారు. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞంగా భావించి చేయాలి. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా సమాజ హితం కొరకు చేసే ప్రతి కార్యం కూడా ఒక యజ్ఞంగానే భావించాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు.